లోకం కపలతో నిండి ఉన్న ఈ సమయంలో ఒక మహాకావ్యం శతాబ్దాలుగా ఖండాలు దాటి నిలిచి ఉంది. రామాయణంలోకి ప్రవేశిద్దాం. రామాయణం కేవలం కథ కాదు, అది భారతీయ సాహిత్యం, సంస్కృతికి పునాది. సుమారు 1200 BCE కాలంలో ఈశ్వరి వాల్మీకి సంస్కృతంలో రచించిన ఈ మహాకావ్యం రాముడు తన భార్య సీతను రాక్షస రాజు రావణుడి నుండి కాపాడుకోవడం గురించి చెబుతుంది. కానీ అసలు విషయం ఏంటంటే, రామాయణం కేవలం భారతదేశానికే పరిమితం కాలేదు. ఇండోనేషియా, థాయిలాండ్, కంబోడియా, మలేషియా, వియత్నాం, లావోస్ వంటి ఆగ్నేయాసియా దేశాలలో కూడా రామాయణాన్ని పూర్ణంగా జరుపుకుంటారు. బాలి ద్వీపంలో మంత్రముగ్ధులను చేసే నృత్య నాటిక ద్వారా రామాయణానికి ప్రాణం పోస్తారు. మరి ఈ పురాతన కథని ప్రాంతాలలో ఎందుకు ప్రతిఫలిస్తుంది? దానిలోని సనాతన ధర్మాలు, మంచి చెడుల మధ్య పోరాటం, విధేయత, ప్రయాగన్ యొక్క శక్తి. మీరు రామాయణం అనే పేరు వింటప్పుడల్లా గుర్తుంచుకోండి, అది కేవలం కథ కాదు, అది విశ్వజనీయమైన